Hello, hi, Namaste. Welcome to the London Doctor channel. I'm your Dr. Ramakrishna Ragodu, consultant in gastroenterological surgery. ఇవాళ ఒక వెరీ స్పెసిఫిక్ అండ్ స్పెషల్ కాజ్ గురించి తెలుసుకుందామండి. ఇవాళ పేషెంట్ చూశాను, ఫ్యాంటమ్ గాల్ బ్లాడర్ పెయిన్. ఫ్యాంటమ్ పెయిన్ అంటే విన్నారా? ఇది ఓల్డెన్ డేస్లో చాలామందికి అండి సోల్జర్స్ ఎస్పెషల్లీ ఫైట్స్ అయిపోయిన తర్వాత కాళ్ళు యాంపిటేట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత కూడా బ్రెయిన్ స్టిల్ థింక్స్ దట్ అక్కడ ఇంకా నొప్పి ఉన్నది అనుకొని ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. దాన్ని ఫ్యాంటమ్ పెయిన్ అంటారు. ఇట్లాంటి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండడం వల్ల రిమూవ్ చేస్తారు. ఉన్నది కామన్ ఆపరేషను. అది ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఒక్కోసారి ఆ గాల్ బ్లాడర్ సింప్టమ్స్ ఉన్నట్లే వస్తాయి అన్నమాట. ఒకసారి అదేంటో బాబు ఈ మధ్యన ఆపరేషన్ చేయించుకున్న మళ్ళీ వస్తుంది అనుకుంటారు. అంటే కొన్ని రీజన్స్ ఉంటాయండి. అంటే వాటికి ఏంటంటే ఒకసారి స్టోన్స్ అంటే కామన్ బైల్ డక్ట్ స్టోన్స్ అంటారు. అంటే బైల్ పైపులో మళ్ళీ న్యూ స్టోన్స్ ఫామ్ అయిపోయినాయా, అది వన్ ఆఫ్ ది రీజన్. అలా కాకుండా ఇంకోసారి స్పింక్టర్ ఆఫ్ హార్ట్ డిస్ఫంక్షన్ అంటారు. అంటే గాల్ బ్లాడర్ నుంచి వచ్చే బైలు ప్లస్ ప్యాంక్రియాస్ నుంచి ఆ రెండు కలిపి దగ్గర స్పింక్టర్ ఉంటుంది అన్నమాట. అది డిస్ఫంక్షన్ ఉంటుంది. సో దానివల్ల కూడా స్పాస్మోడిక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అట్లా వేరే అదర్ కాజెస్ రిటైన్డ్ స్టోన్స్ అంటారు, బైల్ లీక్స్ అని వేరే వేరే డిఫరెంట్ రీజన్స్ కూడా అక్కడ ఉండొచ్చు. సో ఈ పెయిన్ సిమిలర్గా ఉంటా ఉంటుంది. ఒక్కోసారి నాసియా, వామిటింగ్, కొంచెం డయేరియా లాగా అట్లా ఉంటుంది. సో వీటికి జనరల్గా అండర్లైన్ కాజ్ ఏది తెలుసుకోవాలండి. ఒక్కోసారి న్యూరలాజికల్ పెయిన్స్ అంటే నర్వ్ డ్యామేజ్ వల్ల వచ్చే పెయిన్స్ లాగా కూడా ఉంటాయి. సో ఇవి అన్ని ఇవాల్యుయేట్ చేయాలంటే బ్లడ్ టెస్టులు, సిటీ స్కాన్స్, లేకపోతే అల్ట్రాసౌండ్ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, వాట్ ఈజ్ అప్రాపరేట్ అవి చూసేసి ఏవైతే ఉంటుందో దాన్ని అప్రాపరేట్గా మనం ఇన్వెస్టిగేట్ చేసేసి ట్రీట్మెంట్కి దానికి ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో అగైన్ ఇది వన్ ఆఫ్ ద రేర్ కాజ్. గాల్ బ్లాడర్ తీసేసినా కూడా ఒక్కోసారి సింప్టమ్స్ వస్తాయి. అది స్పెసిఫిక్ రీజన్ ఉండొచ్చు, లేకపోతే ఓవర్ గాల్ బ్లాడర్ తీసిన తర్వాత వచ్చే సింప్టమ్స్ కూడా ఉండొచ్చు. సో వాటిని ఎక్స్పీరియన్స్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కానీ గ్యాస్ట్రో సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఏంటంటే ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసి చెప్తారండి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గాల్ బ్లాడర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక్కోసారి జాండీస్ తోటి వస్తారు. అప్పుడు ఏంటంటే స్పెసిఫిక్గా స్టోన్ ఏమన్నా ఉన్నదా అంటే దాన్ని రిటైన్డ్ కామన్ బైల్ డక్ట్ స్టోన్ అంటారు. లేదా వాళ్ళకి మెటబాలిక్ కొంచెం అబ్నార్మాలిటీ ఉండడం వల్ల మళ్ళీ స్టోన్స్ కూడా ఫామ్ అవుతుంది. అవి ఇప్పుడు గాల్ బ్లాడర్ లేదు కాబట్టి దాంట్లో ఉండవు. ఇట్లా బైల్ డక్ట్లో కూడా వచ్చి సర్క్యులేట్ కావడం వల్ల ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్. అలా ఉన్నప్పుడు ఎవాల్యుయేట్ చేసుకొని అప్రాపరేట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. సో ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్ ఎలా మీకు ఏమన్నా కమెక్రాస్ అయితే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ us for further information and treatment as appropriate. Thank you very much.